అలియాస్ కుమార్ వాళ్ళ అన్న ఉన్నాడు. అదంతా జరుగుతున్న సమయంలో కూడా అక్కడే ఉన్నాడు అన్న లేకపోతే ఏదన్నా ఏది పెద్ద పెద్ద రాళ్ళు కూడా వేసారని చెప్తున్నారు. ఆ రాళ్ళకి తట్టుకోలేకున్న సమయంలో కూడా కుమార్ వాళ్ళ కొడుకు పోయి వీళ్ళ పెదనాన్న ఇతడు పెదనాన్న పిలిచిండు. ఆ టైంలో రాకపోయినట్టయితే ఇంకేదైనా జరిగేది. సరే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. అసలు ఏం జరిగింది నైట్ పూట? ఆ సమయంలో ఒక 12 మంది రౌండ్ అప్ చేస్తే ఒక మనిషి అయితే హీరో కాదు కాబట్టి ఏమి చేయలేవాడు. ఆ టైంలో మీరు కూడా వచ్చి కొంచెం ఎదురు నిలబడ్డారు వాళ్ళకి. ఎట్లా ఏం జరిగిందన్న? 31వ తారీఖు రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు 3 బండ్లు 2 బైకులు ఒక స్కూటీ పైన వచ్చి ఇంటి ముందర బండ్లు ఆపి గోడపైకి వెళ్ళి చూస్తున్నాంట. మా తమ్ముడు మేల్కొనే ఉన్నాడు. మేల్కొని ఫోన్ మాట్లాడుకుంటే ఎవర్రా మీరు అంటే మీ అభిమానులమనా, మీకోసమే వచ్చినామంటే అంటే ఊర్లో పెళ్లి ఉండే, పెళ్లికి వచ్చిరారా అంటే అవునంటే సరే రాండి అని గేట్ తీసి లోపలికి పిలుచుకున్న క్రమంలో శ్రీనాథ్ని కొట్టినావంట కదా, మా శ్రీనాథ్ని ఎట్లా కొడతావు అని చెప్పి రాయి తీసుకొని ఒక అతను నెత్తిపైన కొట్టిండంట. నెత్తిపైన కొట్టంగానే మా తమ్ముని కొడుకు మేల్కొని ఉన్నాడు పక్కకు. అంటే పెద్దాడి ఈ డాడీని కొడుతురు అని చెప్పి నన్ను లేపిండు. తలుపు కొట్టి గట్టిగా అరిచి లేపితే నేను లేచి ఉరికొచ్చే వరకే మా తమ్ముని కొడుతున్నారు. అందరు రౌండ్ అప్ చేసి 8-9 మంది ఉన్నారు. రౌండ్ అప్ చెప్పి కొడుతున్నప్పుడే నేను ఉరికొచ్చే వాడిని కొట్టే వరకు వాడు నన్ను కొట్టినాక నేను మా దగ్గర కట్టె ఉందని కట్టె తీసుకొని కొట్టడానికి పోతే కట్టె పట్టుకొని రిటర్న్ నన్ను కొట్టినాక నేను గట్టిగా అరిసిన దొంగలు నాకు వీళ్ళు ఎవరనేది మనకు తెలియదు కదా, దొంగలు లాక్కరు అని చెప్పేసి దొంగలు అని గట్టిగా అరిసే వరకు గేట్ లోపల నుంచి బయటకు వచ్చినాక రాళ్ళు ఉన్నాయి ఇంటి ముందరనే, రాళ్ళు తీసుకొని ఇసిరినాక మా తమ్మునికి ఇక్కడ తగిలింది. మా ఇంటి వాళ్ళు అందరు లేచారు, చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా లేచే వరకు దొరకకుండా ఉరికారు. ఒక పిల్లగాని ఇక్కడనే పట్టుకున్నాం ఇంటి దగ్గర. ఉరికినాక మధ్యలో ఊరోళ్ళు ఒక ఆయన పట్టుకొచ్చారు. స్కూల్ దగ్గరికి అక్కడికి పోయి బండ్ల మీద పోయి ఇట్లా దొంగలు వచ్చారు అనే వరకు పోయి పట్టుకొని వచ్చి స్తంభాన్ని కట్టేసి కొట్టి ఎవర్రా మీరు ఎందుకు వచ్చారు అంటే ఇట్లా శ్రీనాథ్ పంపించిండు, శ్రీనాథ్ కొమరక్కని చంపమని చెప్పి పంపించిండు అని చెప్తే అన్నారు. శ్రీనాథ్ పంపిస్తేనే వచ్చినాము, ఇట్లా కొట్టనీకి శ్రీనాథ్ కొమరక్కని కొట్టనీకి చంపడానికి వచ్చినాము అని రాముకు చాకున్న తూకం దగ్గర ఏళ్ళు దిగింది చిటికనేలు పట్టుకొస్తున్నప్పుడు బండి పైన రాము ఇంకిద్దరు ముగ్గురు ఇట్లా వచ్చారు అనగానే స్కూల్ దగ్గరికి పోయి బైకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఊరు బయటనే ఉన్నారు. పోయి పట్టుకొని వచ్చారు. అక్కడ పోయినా కూడా ఉన్నారు. ఇంకిద్దరు వారిపోయారు, ఒకరు దొరికినట్ట, ముగ్గురు ఉన్నారంట. పట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాక మా నైట్ పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాము. కేసు అయింది, కేసు బుక్ అయింది. 8 మందిని రిమాండ్ కు పంపించారు. ఆ రిమాండ్ కు పంపించినాక తెల్లారి కాంప్రమైజ్ కామని ఫోన్లు వచ్చినాయి. అయితే ఇంత పెద్ద దాడి జరిగింది. ఒకవేళ ఆ టైంలో నేను గానే లేవకపోయి ఉంటే ఒక్కడే ఉంటే మర్డర్ జరిగేది. గ్యారంటీగా కుమ్రాక్ ఆ రోజు డెత్ అయ్యేది, ఏం మిగిలే పరిస్థితే లేదు. బాబు మేల్కొన్నాడు కాబట్టి, బాబు నన్ను లేపిండు కాబట్టి, నేను అరిచినందుకు ఊరోళ్ళు అందరు లేచారు కాబట్టి బతికిపోయింది, లేకపోతే ఆ రోజు చనిపోయేది. అదే సందర్భంలో కూడా ఈయన బయటికి తీసుకుపోయి కొమరక్క కొట్టించిండు అని చెప్పి శ్రీనాథ్ అంటున్నాడు. అలాగే నన్ను బాగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నాడు అని చెప్పి మళ్ళీ శ్రీనాథ్ పోయి ఆ చాటింగ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ వీడియోలు అన్ని తీపిచ్చి మీడియాకి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది? అవన్నీ అవాస్తవం. ఇప్పుడు 5 తులాల బంగారం అది ఎంత లేదని 8 లక్షలు అవి తీసుకుపోయినాక ఆడు ఎక్కడ అమ్ముకున్నాడా ఏం చేసిండో తెలియదు. అది ఇచ్చే క్రమం ఇస్తా అని చెప్పి 2 దెబ్బలు కొట్టి బెదిరించినాక నేనే తీసుకున్నా, మా అమ్మమ్మల ఇంటి కాడ పెట్టిన, రేపు తెచ్చిస్తానా కాలు మొక్తా ఏలు మొక్తా అన్నందుకు మళ్ళీ ఇంటి దగ్గర ఇడిచిపెట్టి వచ్చిండు. ఆ రోజు ఇడిచిపెట్టి వచ్చినాక ఇస్తాడు కదా అనుకొని ఊకున్నాడు. అది ఇచ్చే పరిస్థితి లేదు, వాడేమో వాడుకున్నట్టుండు. ఇచ్చే పరిస్థితి లేని క్రమంలోనే ఆ డబ్బులు ఉన్నట్టునే ఆ డబ్బులతోనే ఈ పిల్లలకి తాపినట్టుండు. ఈ పిల్లలు వచ్చి దాడి చేసారు. ఒకవేళ మర్డర్ కూడా చేస్తుండే సమయం మర్డర్ అవుతుండే నేను కనుక లేకపోయి ఉంటే. అందుకు ఇవన్నీ ఇప్పుడు బంగారం ఇచ్చే పరిస్థితి లేదు, కేసు వాపసు తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 8 మంది కుటుంబాలు నాశనం అయినట్టే. వారి నుంచి 8 మంది కుటుంబాల తల్లిదండ్రులు బాధపడుతారు. ఇప్పుడు వాళ్ళు చిన్న ఏజ్ కాలేజీకి పోయే పిల్లలు వాళ్ళు బాధపడుతారు, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతారు. ఆ టైంలో ఏం చేయాలన్నా తెలియక
కుమ్రక్ ఇంత పేరున్న కుమ్రక్ అని క్లెయిమ్ చేయాలనే ఉద్దేశంతో అవి ఇవి నన్ను అట్లా చేసిండు, లైంగిక వేధించిండు, లేకపోతే ఆ, ఇంకా వేరే వేరే ఏమో చేసి ఆమె పేరు తక్కువ చేయాలని చూస్తారు అంతే. ఓకే, వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే నా కొడుకుని మోకాళ్ళ మీద కొట్టిండు, దాని మీద నిలబెట్టి మోకాళ్ళ మీద ఒక ముగ్గురు కలిసి మోకాళ్ళ మీద కొట్టి కాలుతో తన్ని, అలాగే చెవుల నుంచి రక్తం వస్తున్నా కానీ పట్టించుకోకుండా నా కొడుకుని బాగా హింసించి నా కొడుకు ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు, ఏ డాక్టర్ కాడికంటే ఆ డాక్టర్ కాడికి పోదాం అని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు. మరి అన్ని అవాస్తవం. వాడు బంగారం ఇచ్చినాక ఇంట్లో ఇచ్చిండని ఈయన అనుకున్నాడు. షూటింగ్ కి వెళ్ళి 2 రోజులు అక్కడనే 3 రోజులు అక్కడనే ఉన్నాడు. 3వ రోజు వస్తున్న టైంలో మధ్యలో ఒక రోజు ఫోన్ చేస్తే ఇంటికాడ శ్రీనాథ్ కి ఇచ్చిండ అంటే ఇయ్యలేదని తెలిసింది కదా. ఇయ్యలేదని వీనికి ఇచ్చిన ఎందుకు ఇయ్యలేడని పిలిచి వస్తున్న రోడ్ మీదకి పిలిచి అడిగిండు. రోడ్ మీదకి ఇచ్చి అడిగితే తీసుకోలేదు, నేను అద్దం మీద పెట్టి వచ్చిన, డెప్స్ లో పెట్టినా, నాకు తెలియదు అంటే 2-3 దెబ్బలు 2 దెబ్బలు ఏమో కొట్టిండంట. కొట్టినాక ఏదైనా నేనే తీసుకున్నా, ఇట్లా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టినా తెచ్చిస్తా అని కాలు మొక్కుతా అంటే మళ్ళా సరేరా రేపు తెచ్చి అయింది అయిపోయింది, రేపు తెచ్చి అంటే తెచ్చిస్తా అన్నందుకు మళ్ళా అన్ని ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి ఈయన పని మీద ఈయన వచ్చిండు. తర్వాత కూడా మళ్ళీ ఫోన్లు మాట్లాడుకురు ఇద్దరు, మంచిగా ఉన్నవారా, మరి దవాఖాన చూపించుకున్నా, ఎట్లున్నావు, ఏం కథ, ఎప్పుడు తెచ్చిస్తావు, మరి తీసుకురా అని చెప్పి మాట్లాడుకురు. తెల్లారి కూడా ఒక రోజు ఊకొని మళ్ళీ రోజు వాళ్ళని పంపించింది. ఓకే, మరి ఏం చేద్దాం అని ఇప్పుడు ఆయనకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నాం? ఈ విధంగా ఫేమ్ మొత్తాన్ని కూడా తీసేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక సెలబ్రిటీని ఈ విధంగా కించపరిస్తే ఫేమ్ అనేది పోతుంది, ఆయన ఆర్థికంగా కావచ్చు మానసికంగా అన్నిట్లలో కృంగిపోయే పరిస్థితి కూడా ఉంటది. మరి ఏం చేద్దాం? తగిన చర్య తీసుకోవాలి. ఇవన్నీ జనాలు నమ్మవద్దని నేను చెప్తున్నా. ఇప్పుడు నిజాలు ఏందో జనాలకు కొంతమంది శిక్ష కంపల్సరీ ఉంటది. 8 మంది పైన ఈ శ్రీనాథ్ పైన శిక్ష కంపల్సరీ పడాలి.